ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కాసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఉదయమే రామ్మూర్తి పార్థివ దేహాన్ని నారావారిపల్లెకు తరలించారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చారు. మంత్రి నారా లోకేష్ దగ్గరుండి తన బాబాయ్ భౌతిక కాయాన్ని తరలించారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా నారావారిపల్లెకి కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ నారావారిపల్లి నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం సందర్శన కోసం ఉంచారు. నారావారిపల్లిలో ఉన్న గ్రామంలోనే వెలుపల అంటే ఇంటి ఆవరణలోనే ఆయన భౌతిక దేహాన్ని ఉంచారు. చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఆయన్ని చివరిసారి చూసేందుకు గ్రామస్తులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా రామ్మూర్తి నాయుడుతో ఉన్న అనుబంధాన్ని ఇక చంద్రబాబు నాయుడుతో పాటు చాలా మంది గ్రామస్తులకు రామ్మూర్తి నాయుడుతో కూడా ఎనలేని అనుబంధం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక ముఖ్యమంత్రి సోదరుడుగా కానీ ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలు కావచ్చు అనేక అంశాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం మనతో పాటు చాలా మంది అంటే రామ్మూర్తి నాయుడుకి దగ్గర బంధువులు ఈ గ్రామస్తుల వాళ్ళతో మాట్లాడేద్దాం. రామ్మూర్తి నాయుడు ఎలాగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యే మీరు చూసుంటారు, ఎట్లా ఉండేవాళ్ళు ఆయన ఏంటి? అతను ఎప్పుడూ ప్రజలతోనే మమేకమయ్యి వారికి ఏ కష్ట నష్టం వచ్చినా ఎమ్మటే వితిన్ 1 అవర్లో అక్కడికి వచ్చి వారి సమస్యలు తీర్చేవాడు. అదేవిధంగా కార్మికులు కానీ కర్షకులు కానీ మహిళలు కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ వెంటనే ఆదుకునేవాడు. అతను ఎమ్మెల్యేగా ఉండే టైంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాడు. అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేశాడు. కాణిపాకం గుడి అభివృద్ధి చెందడం అంటే అది ఆయనతోనే సాధ్యమైంది. అతను చేసినటువంటి ఆ కాణిపాకం అభివృద్ధి ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి తిరుమలలాగా ఒక ప్రసిద్ధి చెందినటువంటి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి కాణిపాక ఆలయం అది ఒక బ్రాండెడ్ గా అయిపోయిందనమాట. అది ఆయనతోనే సాధ్యమైంది. అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి సమస్యలు కానీ రోడ్ల సౌకర్యం కానీ వాటర్ ట్యాంకులు కానీ అనేకమైనటువంటి అన్ని కూడా నిర్వహించి. సార్ నాది 1984 నుంచి మేము ప్రయాణం చేస్తున్నాము. నారా రామ్మూర్తి నాయుడు గారు 94లో శాసనసభ్యులుగా ఉన్నారు. ముస్లిం మైనార్టీలకు అత్యధికంగా ముందుండి భరోసా ఇచ్చి పలు కార్యక్రమాలు కూడా బలపరిచినారు. షాదీ ఖానాలు కానివ్వండి, మసీదులకు కానివ్వండి, అదే షాదీ దుల్హన్ పథకాలు కానివ్వండి, ఇలాంటివి అన్ని ప్రోత్సహించి ముస్లిం సమాజాన్ని గౌరవపరిచే విధంగా ఎంతో హుందాతనంతో చేసి మాకు ఈ రోజు నారా రామ్మూర్తి నాయుడు గారు శాసనసభ్యులుగా లేనిది చాలా బాధాకరము. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేసిన నాయకుడిగా హుందాతనంతో మెయింటైన్ చేసి కార్యకర్తలు బలపరిచిన నాయకుడు నారా రామ్మూర్తి నాయుడు గారు అనేసి మీకు అంటే ఇక్కడ గ్రామస్తులంతా కూడా చాలా ఆత్మీయంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. లోపల అంటే మీడియాను అనుమతించలేదు, మన ఇంటి ఆవరణలోనే ఉన్నాము. ఇంటి లోపలే మొత్తం సందర్శకులంతా కూడా నెమ్మదిగా వెళ్లి ఆయన్ని చివరిసారి దర్శించుకుని చివరికి వెలుపులకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాము. సరిగ్గా 30 నిమిషాల క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు అట్లాగే బ్రాహ్మణి ఇతర కుటుంబీకులంతా కూడా నేరుగా లోపలికి వెళ్లారు. తెల్లవారుజామునే నారా లోకేష్ రావడం జరిగింది. ఇతర కుటుంబీకులంతా కూడా అట్లాగే రామ్మూర్తి నాయుడు ఇద్దరు కుమారులు నారా రోహిత్ అట్లాగే గిరీష్ ఇద్దరు కూడా పార్థివ దేహం పక్కనే ఉన్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడు లోకేష్ నిన్నటి నుంచి కూడా ఇద్దరు కుమారులతో పాటు ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో ఇందిర ఆ కుటుంబాన్ని అంతా కూడా ఓదారుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం అంటే ఇక్కడ ఒక నారావారిపల్లంతా కూడా ఒక విషాదకర వాతావరణం నెలకొని ఉంది. మొత్తం చుట్టుపక్కల దాదాపు చుట్టుపక్కల దాదాపు ఒక 7-8 పల్లెల నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్తులంతా కూడా ఉదయం నుంచి తండోపతండ్లకు తరలి వచ్చి చివరిసారిగా ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకుని నివాళులు అర్పిస్తున్న కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు నారావారిపల్లి పూర్తిగా కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా రామ్మూర్తి నాయుడును ఆయన పార్థివ దేహాన్ని సందర్శన ప్రస్తుతం మనం చూడొచ్చు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఆయన చిత్తూరు ఎంపీ ఇప్పుడే రావడం జరిగింది. ఆయన నేరుగా లోపలికి వెళ్లి చివరిసారిగా ముఖ్యమంత్రి సోదరుడు ఎవరైతే ఉన్నారో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించేందుకు లోపలికి వెళ్తూ ఉన్నారు. పార్టీ కేడరు, పార్టీ నేతలంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. నారావారిపల్లి మొత్తం కిక్కిరిసిపోయింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సరిగ్గా 2 గంటల 30 నిమిషాలకు అంతిమ యాత్ర ప్రారంభం
ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇంటికి అతి సమీపంలోనే ఆయన సమాధిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మనకున్న సమాచారం అయితే ఆయన పార్థివ దేహాన్ని దహనం చేస్తారని తెలుస్తోంది. దహనం చేసిన తర్వాత ఇక్కడే ఉన్న తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఎవరైతే ఖర్జూపు నాయుడు, అమ్మన్నమ్మ సమాధులు ఉన్నాయో వారి సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు సమాధిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా గడిచిన 10 ఏళ్లుగా అంటే కొంత అనారోగ్యం బారిన పడ్డారు. కానీ ఈ ప్రాంతంతో ఆయనకి దాదాపు 50 వసంతాలు అనుబంధం ఉంది. ఆయన ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డారు. మనం చూడొచ్చు మందకృష్ణ మాదిగ కూడా రావడం జరిగింది. ఆయన మందకృష్ణ మాదిగ ఇప్పుడే నారావారిపల్లిలో ఉన్న అదైతే వారి స్వగృహానికి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు ఆయన అనుచరులు అట్లాగే ఆయన మనుషులంతా కూడా మందకృష్ణ మాదిగతో పాటు లోపలికి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ప్రముఖులు ఇదే తరహాలో ఇక్కడికి రావడం జరిగింది. స్వయంగా జిల్లా ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు, స్వయంగా జిల్లా కలెక్టర్ నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. చాలా మంది ప్రముఖులు అంటే పార్టీలకు అతీతంగా కేవలం ఒక టీడీపీ నుంచే కాకుండా అనేక పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా రామ్మూర్తి నాయుడు భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా మంది అంటే మందకృష్ణ మాదిగ లోపలికి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా ఆయన దర్శించుకుంటా జిల్లా వ్యాప్తంగా కూడా ఆ మాటకొస్తే అనంతపురం, కడప, కర్నూలు నుంచి కూడా కొంతమంది పార్టీ నేతలు, కొంతమంది కీలక ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మందికి రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు నాయుడుతో ఎంత అనుబంధం ఉందో ఇదివరకు రామ్మూర్తి నాయుడుతో కూడా అంతే అనుబంధం ఉండేది. ఆయన అన్నకు చాలా ఏళ్ల నుంచి రాజకీయంగా చెదురు వదుడుగా ఉంటూ వచ్చారు. చివరకు ఆయన వెంట నడుస్తూ వచ్చారు. పార్టీ టీడీపీలో చంద్రబాబు నాయుడు చేరిన మరుక్షణం నుంచి కూడా రామ్మూర్తి నాయుడు ఆయన వెంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు తెలుసు 94లో ఆయన చంద్రగిరి టీడీపీ టికెట్ రామ్మూర్తి నాయుడు దక్కింది. ఆయన గల్లా అరుణ్ కుమార్ మీద భారీ ఘన విజయం సాధించారు. అదొక సెన్సేషన్ గా వ్యక్తిని చెప్పుకుంటుంటారు. అయితే అదే సందర్భంలో మళ్ళీ 99 ఎలక్షన్లో ఆయన గల్లా అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అన్నతో కొంత విభేదించి రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అక్కడ కూడా ఇమడలేక తిరిగి మళ్ళీ టీడీపీలో చేరడం జరిగింది. అయితే అటు తర్వాతే అంటే గత 10 ఏళ్లుగా రామ్మూర్తి నాయుడు గారు కొంత అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన కొంత అల్జీమర్స్ సమస్యతో బాధపడ్డారు. మనుషుల్ని గుర్తుపట్టలేకపోవడం, సరిగా మాట రాకపోవడం లాంటి న్యూరలాజికల్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో కూడా రామ్మూర్తి నాయుడు బాధపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో చాలా వరకు ఆసుపత్రికి అట్లాగే ఇంటికే పరిమితమయ్యారు. మరోవైపు స్వయంగా తమ్ముడు ఆరోగ్యం గురించి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ అనేక సందర్భాల్లో చూపారు. అంటే దానికి వైద్యం కేరళ ఆయుర్వేద చికిత్స కూడా చాలా ఏళ్ల పాటు కేరళ ఆయుర్వేద చికిత్స కూడా రామ్మూర్తి నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఆఖరి 10 ఏళ్లు మాత్రం వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే వచ్చారు. ఇక్కడే ఉంటూ వచ్చారు. అట్లాగే తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఒక ఇల్లు ఉంది ఇక్కడికి. ఆ ఇంటి తిరుపతిలో చాలా ఏళ్ల పాటు ఆ ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ గృహానికి అప్పుడప్పుడు తరచూ వెళ్తూ వచ్చి ఉండేవారు. చివరకు ఆయన కుటుంబీకులతో కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. తండ్రి పరిస్థితి చూసి నారా రోహిత్ అట్లాగే గిరీష్ చాలా ఆవేదన చెందారు. కానీ ఆయనకి ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందించేందుకే చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ వస్తున్నారు. సరిగ్గా 2 గంటల తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.